ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఒమిక్రాన్ వైరస్ అనేది ఇంతకుముందు సోకిన ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వైరస్ల కంటే తక్కువ టైంలో ఎక్కువ స్పీడ్లో అంటే మూడొంతులు స్పీడ్గా వ్యాపించే గుణాన్ని కలిగి ఉందని ప్రస్తుత పరిశోధనలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకు అంత స్పీడ్గా లోపలికి ఇంతకుముందు కంటే వెళ్ళగలుగుతున్నదంటే ఆ వైరస్ పైన వచ్చే కొండెల్లో మార్పులు చెంది అవి స్పీడ్గా మన కణజాలం లోపలికి దూరగలుగుతున్నాయి అన్నమాట. అంటే 37 రకాల మార్పులు సుమారుగా కొండెల్లో రావటం వల్ల దాని వ్యాప్తి చాలా స్పీడ్గా ఉంది. మనకు పూర్వం రోజుల్లో వైరస్ వచ్చినప్పుడైతే అది లోపలికి వెళ్ళిన తర్వాత దాని యొక్క లక్షణాలు మనకు తెలియటానికి మరి ఏదైనా సిమ్టమ్స్ బయటపడటానికి 7 రోజుల నుంచి దగ్గర 14 రోజులు 10 రోజులు సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఈ ఒమిక్రాన్ వైరస్ వల్ల 2 రోజుల నుంచి 4 రోజుల్లోపే లక్షణాలు బయటపడతాయి. తక్కువ టైంలోనే సిమ్టమ్స్ బయటపడతాయి. ఈ వైరస్ లోపల ఆర్ఎన్ఏలో కూడా ఒక 18-20 రకాల మార్పులు రావటం, మ్యూటేషన్ చెందటం వల్ల కూడా ఆ స్పీడ్గా వ్యాపించి మన శరీరంలో రక్షణ వ్యవస్థ ఏవైతే గస్తీగాస్తుంటాయో టీ హెల్పర్ సెల్స్, వాటిని కూడా తప్పుకొని లోపలికి చొరబడే సామర్థ్యం కలిగి ఉన్నది అని తెలియజేయటం జరుగుతున్నది అన్నమాట. పూర్వం రోజుల్లో ఈ వైరస్ వచ్చినప్పుడు 14 రోజులు అట్లా సుమారుగా యావరేజ్ని పట్టేది. ఇప్పుడు మాత్రం 4-5 రోజులు 6 రోజుల్లోనే దీని నుంచి పూర్తిగా బయటపడుతున్నారు. ఇంతకుముందు వైరస్ అయితే చిన్న పిల్లల మీద ప్రభావం అంతగా చూపలేదు, పెద్దల వరకే అటాక్ చేసింది. కానీ ఈ వైరస్ అయితే చిన్న పిల్లల్ని కూడా టార్గెట్ చేసుకుని ఎంటర్ అయ్యగలిగే సామర్థ్యం కలిగి ఉన్నదట. మరి పిల్లలకి ఇప్పుడు సంక్రాంతి సెలవులు వచ్చినప్పుడు అందరూ ఊళ్ళు వెళ్ళి ఎంతోమందితో కలిసి తిరుగుంటారు. మళ్ళీ చాలా ప్రాంతాల్లో స్కూల్స్ నడుస్తున్నాయి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోను కొన్ని చోట్లయితే సెలవులు ఇస్తున్నారు. అయినా సరే పిల్లలు పెద్దల వలె క్రమశిక్షణ పాటించరు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ లోపలికి సోకే అవకాశం ఉన్నది. ఈ వైరస్ లోపలికి వెళ్ళిన తర్వాత పూర్వం రోజుల వలె లంగ్స్లోకి అంతగా వెళ్లకుండా పై భాగాలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నది. అందుకని పిల్లలకు కూడా ఈ వైరస్ వచ్చినప్పుడు సాధారణంగా ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చిన జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, జ్వరము ఇలాంటి సిమ్టమ్స్ కంటే కొంచెం ఎక్కువ మోతాదులో ఈ సిమ్టమ్సే కనపడితే తప్ప ఇంతకంటే ఎక్కువ కనిపించట్లేదు. కాబట్టి మీ పిల్లలకి ఏదన్నా ఇలాంటి అనుమాన లక్షణాలు కనపడినప్పుడు ఇది సాధారణ జలుబులే, దగ్గులే, ఏదో నలతగా ఉన్నాళ్ళు, లేదా ప్రయాణాలు చేసి వచ్చాం కదా పండక్కి వెళ్ళి దానివల్ల అనుకోవద్దు. అట్లా ఏ రకమైన జలుబు, దగ్గు, ముక్కు కారటము, తుమ్ములు, గొంతు నొప్పి, ఒళ్ళు పులపరము, జ్వరము ఇలాంటి లక్షణాలు ఏమాత్రం పిల్లలకు కనిపించినా అనుమానం లేకుండా వెంటనే మరి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించండి. ఆ టెస్ట్ రావడానికి 1 రోజు 2 రోజులు పట్టినా అప్పటి వరకు పిల్లలకి మరి అశ్రద్ధ చేయకుండా, బయటికి వెళ్ళనివ్వకుండా, మీరందరూ వాళ్ళతో కలిసి ఉండకుండా పిల్లల్ని కాస్త సాధ్యమైనంత వరకు సపరేట్గా పెట్టి వాళ్ళకి మాస్కులు అవి పెట్టించటం, మరి సెపరేట్గా వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మిగతా పిల్లలకి అటాక్ అవ్వకుండా వాళ్ళ ద్వారా ఇంకొకళ్ళకి అటాక్ కాకుండా ఉంటుందంటే ఆ చిన్న పిల్లలకు కూడా ఫాస్టింగ్ పెట్టేసేయచ్చు. మీలో కొంతమందికి అనిపిస్తుంది నేను 2 వ్యాక్సిన్స్ తీసుకున్నాను, కొంతమంది నేను బూస్టర్ డోస్ కూడా తీసుకున్నాను కాబట్టి నాకేమీ రాదు అని. వ్యాక్సినేషన్ తీసుకున్నందువల్ల మీకు ఆ వైరస్ మీకు హాని ఏమీ కలిగించదు, కానీ మీకు మాత్రం వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. రాకుండా మాత్రం ఈ వ్యాక్సినేషన్స్ ఆపలేవు. అంటే అది సాధారణ జలుబు, దగ్గుకు వస్తే ఫీవర్ లాగా వస్తుంది, 2-3 రోజులు ఇబ్బంది పెడుతుంది, పోతుంది. కానీ ఏ విధమైన హాని లంగ్స్లోకి వెళ్ళి డ్యామేజ్ చేయటం, హాస్పిటల్ అడ్మిట్ అయ్యే స్థితి రాదు. కానీ అలా అశ్రద్ధ చేసి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి కాకుండా ఉండాలంటే, పిల్లలకి ఒకరి నుంచి ఒకరికి వెళ్లకుండా ఉండాలంటే, చిన్న పిల్లలకు కూడా ఇట్లాంటి వైరస్ వచ్చినప్పుడు మన ఫాలోవర్స్ అందరూ వాళ్ళ పిల్లలకు కూడా చూడండి, జ్వరం వచ్చినప్పుడు, జలుబు, దగ్గు వచ్చినప్పుడు ఎలాంటి ఉపవాసాలు చేపిస్తారో ఇప్పుడు కూడా అలాంటి ఉపవాసాలు ప్రారంభించడం మంచిది. పిల్లలకి కాచి చల్లార్చిన నీళ్లు పట్టేసేసేయండి. తాగేటప్పుడు గోరువెచ్చగా, అంతకంటే కొద్దిగా వేడిగా ఉండాలి మంచినీళ్ళు. అప్పుడే జలుబు, దగ్గు, గొంతులో ఇరిటేషన్స్ ఉన్నప్పుడు కొంచెం హాయిగా అనిపిస్తుంది అన్నమాట.
ఆ వేడి నీళ్ళు తాగించటం మరవకండి. తేనె నిమ్మరసం నీళ్లు తాగించేటప్పుడు కూడా ఆ గోరువెచ్చని నీళ్లు లేకపోతే అంతకంటే కొద్దిగా వేడి నీళ్ళల్లోనే ఒక గ్లాసు నీళ్ళల్లో 4 స్పూన్లు తేనె, ఒక చెక్క, కాయ నిమ్మరసం పిండేసి తాగించండి. ఇట్లా రోజుకి 5-6 సార్లు తేనె నీళ్ళు, ప్రతి 3 గంటలకి 2:30 గంటలకు ఒక్కసారి తేనె నీళ్ళు కలిపిస్తూ ఉండండి పిల్లలకి. తేనె నీళ్ళు తాగిన గంట తర్వాత మంచినీళ్ళు ఇవ్వండి. రోజులో ఒక కొబ్బరి బొండం నీళ్ళు ఇవ్వండి. పిల్లలు ఏదన్నా కొంచెం ఇబ్బంది పడుతున్నారు అంటే ఎప్పుడన్నా కావాలంటే అంత గ్లూకోజ్ పౌడర్ కానీ ఇంత ఎలక్ట్రాల్ ప్యాకెట్ నీళ్ళల్లో కలిపేసి ఎప్పుడన్నా ఒక్కసారి ఇస్తే వాళ్ళకి నోటి కొంచెం హాయిగా అనిపిస్తుంది అనమాట. ఎక్కువ ఇవ్వకూడదు, అది పంచదార కాబట్టి దగ్గు ఎక్కువ అవుతుంది. అంటే అచ్చంగా తేనె నీళ్ళే మంచిది. పిల్లలు ఏదన్నా నాకు ఈ వద్దు అంటే అలాంటప్పుడు అది ఎప్పుడన్నా ఇస్తూ ఉండండి. ఇలా ఇవ్వటం, పిల్లలకి ఎనిమా చేసేసేయండి. అది 4-3 ఏళ్ల వయసు పిల్లల నుంచి 10-15 ఏళ్ల వయసు పిల్లల్లోపు ఎవరికి వచ్చినా కానీ ఎనిమా చేసేస్తూ 2 రోజులు 3 రోజుల పాటు ఇట్లా ఫాస్టింగ్లో పెట్టేసేయండి. ఈలోపు రిపోర్ట్ వస్తుంది. అది పాజిటివ్ వచ్చిందనుకోండి, ఇంకొక రోజు గంటండి, 4 రోజులు చేస్తే చాలు, పూర్తిగా తగ్గిపోతుంది. అలా రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది కావాలంటే ఒకరోజు జ్యూస్లో, ఒకరోజు ఫ్రూట్స్ పెట్టి ఫుడ్లోకి తీసుకెళ్ళిపోవచ్చు. అంటే మనం చేసే ప్రయత్నం అనేది రిపోర్ట్ వచ్చేలోపే ఆ ఇన్ఫెక్షన్ సాధారణంగా ఉన్నది ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా తగ్గటానికి లంకణం పరమౌషధం కాబట్టి అలా ఫాస్టింగ్ పిల్లలకి పెట్టేస్తే చాలా తొందరగా వాళ్ళలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. దానికి యాంటీబాడీస్ బాగా డెవలప్ అవుతాయి. అంటే ఫాస్టింగ్ చేయటం అంటే మీ పిల్లలకి వ్యాక్సిన్ ఇస్తే యాంటీబాడీస్ ఎట్లా డెవలప్ అవుతాయో, రెడీగా ఉంటాయో ముందే, అలాగే మన శరీరంలో న్యాచురల్గా యాంటీబాడీస్ తయారవుతాయి ఫాస్టింగ్లో. మరి పిల్లలందరికీ వ్యాక్సినేషన్స్ లేవు కదా ఇంకా. మరి అట్లాంటి వాళ్ళకి వచ్చినప్పుడు యాంటీబాడీస్ ఫాస్టింగ్లో స్పీడ్గా డెవలప్ అవుతాయి. అందుకని జలుబు, దగ్గు, జ్వరము చిన్న విషయమే, అంత భయపడాల్సిన పని లేదు. పిల్లలకి ఏ ప్రమాదాలు జరగవు. కాబట్టి పేరెంట్స్ ఇట్లా 3 రోజులు 4 రోజులు పిల్లలకి తేనె నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, మంచినీళ్ళు ఇట్లా ఇచ్చేసి ఉపవాసం పెట్టడం, ఉపవాసంలో వాళ్ళకి వేడి నీళ్ళ ఆవిరి పట్టడం, చక్కగా అందులో పసుపు, యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టడం, మరో పూట పసుపు, పెప్పర్మెంట్ ఆయిల్ వేసి ఆవిరి పెట్టడం, ముక్కు గొంతు ద్వారా ఆవిరిని బాగా పీల్చమనండి. వేడి నీళ్ళ స్నానం చేయించండి 2 పూట్ల. అట్లాగే మరి ఏదైనా గొంతు నొప్పి, ఇట్లా ఛాతీ అనీజీగా ఉంటే కాస్త అక్కడ కూడా పెప్పర్మెంట్ ఆయిల్ కొంచెం రాసుకుంటే హాయిగా రిలీఫ్ వస్తుంది. 4 రోజుల పాటు ఇట్లా ఫాస్టింగ్ 3 రోజుల పాటు పెడితే లక్షణాలు ఇట్లాంటివన్నీ పూర్తిగా తగ్గుతాయి. టెంపరేచర్ నార్మల్కి వస్తుంది. ఒకరోజు జ్యూసులు ఇవ్వండి, ఒకరోజు ఫ్రూట్స్ ఇవ్వండి. 6 రోజులు 7 రోజులు కనుక ఇట్లా చేసేస్తే పిల్లలకు పూర్తిగా నెగిటివ్ వస్తుంది. మళ్ళీ టెస్ట్ చేయించుకోండి, నెగిటివ్ వస్తుంది. 7 రోజులు ఇంట్లో కదలకుండా ఉంచేసి వాళ్ళకి మనం జాగ్రత్తగా మాస్కులు పెట్టుకుని ప్రికాషన్స్ అన్నీ అమలు చేసేటట్టు ఉంటే వేరే వారికి వ్యాప్తి కాకుండా ఉంటుంది. పిల్లలు కూడా సేఫ్గా బయటపడతారనమాట. అంటే అయ్యో పిల్లలకు వచ్చిందని కంగారు పడే అంత ప్రమాదం ఏమీ లేదు కాబట్టి పేరెంట్స్ ఎవరు భయపడకండి. ముఖ్యంగా వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కాస్త ఎడ్యుకేట్ చేసి మాస్కులు పెట్టుకునేటట్టు మంచి మాస్కులు కొనిచ్చి వాళ్ళకి అలవాటు బాగా చేయండి. ఒకరి నుంచి ఒకరికి వచ్చిందంటే మళ్ళీ అది లేనిపోని 1 వీక్ కంప్లీట్గా రెస్ట్లోకి వెళ్ళాలి కదా, అనవసరమైన ఇబ్బందులు. కాబట్టి రాకుండా జాగ్రత్త పడటం అన్నిటికంటే ఉత్తమం. వచ్చినప్పుడు కంగారు పడకుండా ఇలా చేయటం. ఏమాత్రం అసౌకర్యాలు కాస్త ఎక్కువ ఉన్నా, టెంపరేచర్ అస్సలు తగ్గకపోయినా, మరో రకమైన ఇబ్బంది ఎక్కువగా ఆయాసంగా ఉంటున్నా, ఆక్సిజన్ చూసి ఏమైనా ఇబ్బంది ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటూ వాళ్ళ వైద్య సలహాలు, మందులు అప్పుడు వాడుకోవచ్చు. సహజంగా అట్లాంటి ఇబ్బంది ఎవ్వరికీ రాదు. 2-3 రోజులు ఫాస్టింగ్లోనే ఆ తీవ్రత అంతా చక్కగా తగ్గిపోయి న్యాచురల్గా శరీరంలో మన బాడీయే వైరస్ని, రక్షణ వ్యవస్థ అంతా మేలుకొని చక్కగా చంపి మన శరీరాన్ని రక్షించే పని చేస్తుంది. యాంటీబాడీస్ని బాగా ఉత్పత్తి చేస్తుంది. లంకణం పరమౌషధం అన్నది అక్షర సత్యం అనేది పెద్దలందరూ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. మీ పిల్లలకు కూడా అలాంటి పని చేస్తే ఈ ఒమిక్రాన్ వైరస్ వచ్చినప్పుడు కూడా భయపడకుండా దానికి విరుగుడు మీ లోపల, మీ పిల్లల లోపల తయారు చేసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.